Audio Jungle. హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్షము సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా రథసప్తమి ఎందుకు జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుణ్ణి కనిపించే దేవుడు అంటారు. అంటే సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష నారాయణుడు. హిందూ సాంప్రదాయం ప్రకారము సూర్యాధనకు ఎంతో విశిష్ట ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాసము శుక్లపక్షము సప్తమి తిథి నాడు ఈ పర్వదినము వస్తుంది. దీన్నే రథసప్తమి అని అంటారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుందని చెప్తారు. మాఘసప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. 7 గుర్రాలను అధిరోహించినవాడు, అదితి కశ్యపుల పుత్రుడు, తెల్లని పద్మాన్ని చేతిలో ధరించినవాడు అయినవాడు సూర్య భగవానుడు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడు జన్మించిన మాఘశుద్ధ సప్తమిని రథసప్తమిగా చేసుకోవడం సాంప్రదాయం. సకల ప్రాణులకు ఆరోగ్యాన్నిచ్చే దైవము ఆదిత్యుడు. రావణ యుద్ధం సమయంలో అగస్త్యుడు రఘురాముడికి ఆదిత్య హృదయము ఉపదేశించాడు. ఆదిత్యుడిని ఆరాధించిన తర్వాత శ్రీరాముడు సర్వశక్తి సమన్వితుడై రావణాసురుని సంహరించాడు. ఆరోగ్యాభివృద్ధికి, ఐశ్వర్య ప్రాప్తికి ఆదిత్య హృదయం స్తోత్రం పఠించాలని పెద్దలు సూచించారు. బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వర, హస్తకాలే స్వయం విష్ణు, త్రయమూర్తి దివాకర. సూర్యభగవానుడు ఉదయం వేళలో బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్న వేళలో మహేశ్వరునిగాను, సాయంకాలం వేళలో విష్ణు స్వరూపంగా ఉండి ప్రతిదినమున త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. పౌరమాన ప్రకారంగా ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి రథసప్తమిగా పరిగణిస్తారని అందరికీ తెలిసిందే. సూర్యభగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు. సూర్యభగవానుడు ఈ పుణ్యతిథిన జన్మించటం వలన దీన్ని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు. మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్యసప్తమి, అచలా సప్తమి, మహాసప్తమి, సప్తాసప్తి సప్తమి అనే పేర్లతో జరుపుకుంటారు. మాఘసప్తమి మొదలు వచ్చే 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలం. అదితి కశ్యప ప్రజాపతి దంపతులకు మహావిష్ణువు సూర్యభగవానుడిగా ఉదయించాడు కాబట్టి నేడు సూర్య జయంతి అని పురాణ గాథలు చెప్తున్నాయి. శరీరయాత్రలో జీవుడు చేసే కర్మలన్నింటికీ సాక్షిభూతుడు సూర్యుడు. బాహ్య ప్రపంచాన్ని వెలిగించడంతో పాటు అంతరంగంలో ఆవరించిన అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞానదీపము రవిబింబము. ప్రత్యక్ష దైవంగా సూర్యుడిని ఆరాధిస్తే పరబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుందని సాధకుల ప్రగాఢ నమ్మకం. అందుకే సూర్యుడు సూర్యనారాయణ స్వామిగా రథసప్తమి నాడు పూజలు అందుకుంటున్నాడు. స్త్రీలు ఈరోజు చిక్కుడాకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడుకాయలు, వివిధ ఫలపుష్పాదులను సేకరించి సంక్రాంతి రోజున పెట్టిన గొబ్బెమ్మలను ఎండిన పిడకలుగా అయినవి తెచ్చి తులసి కోట వద్ద సూర్యభగవాను పటమును పూజించి సూర్యునికి ఎదురుగా గొబ్బెమ్మల పిడకలతో మంట చేసి ఆవు పాలతో చేసిన పొంగలిని చిక్కుడాకులపై ఉంచి ప్రసాదంగా సూర్యనారాయణమూర్తికి నివేదన చేస్తారు. ద్వారా వంశవృద్ధి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ప్రగాఢ నమ్మకం. రోజు ఖగోళపరంగా సూర్యుడు తన సంచారగతిని మార్చుకునే రోజు అని చెప్పొచ్చు. ఈ రోజు నుంచి భూమి సూర్యుడికి దగ్గరవడం ప్రారంభిస్తుంది. ఆదిత్య శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది. ఆవు పిడకల దాలి ఏర్పాటు చేసి దాని మీద కొత్త గిన్నె ఏర్పాటు చేసి ఆవు పాలతో పాలు పొంగించుకొని తద్వారా బెల్లముతో పరవాన్నము చేసి సూర్యనారాయణమూర్తికి నివేదించడము ఆనవాయితీగా వస్తున్నది. సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు అధిక ఫలాన్నిస్తాయి. జన్మాంతరాలలో మనోవాక్కాయలతో తెలియక చేసిన సప్తవిధ పాపాల వల్ల ఏర్పడిన రోగము, శోకము మున్నగువన్నీ ఈ రోజున సూర్యనారాయణ పూజించడం వల్ల నశిస్తాయి. రథసప్తమి రోజున ప్రాతకాలమునే లేచి సూర్యునికి ఇష్టమైన అర్కపత్రాలను 2 భుజాలపై తలపై పెట్టుకొని సప్త మహాసప్త దీప వసుంధర సప్త జన్మ కృతాం పాపే మకరే
హంతి సప్తమి అను శ్లోకము చెప్పుకుంటూ స్నానము చేయటం వలన మంచి ఫలితాలు కలుగును. సూర్యునికి అర్కః అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు ఆకు అంటే మిగుల ప్రీతి. ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటంటే జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలున్నాయి. ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనసు సిద్ధపడేలా చేస్తాయి. ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది. అనేక చర్మ రోగాలను నివారిస్తుంది. ఈరోజు రథసప్తమి రోజున అరసవిల్లిలో స్వామి నిజరూప దర్శనం వల్ల అభిషేకము చేసిన అరుణశిల కిరణాల స్పర్శతో భక్తులకు రోగ నివారణ కలుగుతుందని నమ్ముతారు. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధలు నశిస్తాయి. మన మంత్రపుష్పాలతో ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాగ్మయము, సంధ్యావందనము, సూర్య నమస్కారాలు, ఆర్ఘ్య ప్రదానము మొదలైన ప్రక్రియలను ప్రవేశపెట్టింది. కారణంగానే భానుణ్ణి కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారము సూర్యారాధనకు ఎంతో విశిష్ట ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది కాబట్టి దీని రథసప్తమి అని కూడా అన్నాం. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈరోజే. పురాణాల ప్రకారము సూర్యుని సప్తాశ్వాల పేర్లు జయ, అజయ, విజయ, జితప్రాణ, జితశ్రమ, మనోజవ, జితక్రోధ. ఇవి కాంతి ప్రసారణలోని వివిధ దశలు, శక్తి విశేషాలే ఈ పేర్లు. ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణ మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని రేగికాయలతో స్నానం చేయాలి. అవి ధర్మశాస్త్రం చెందుతుంది. జిల్లేడాకుకు అర్కపత్రం అని పేరు. సూర్యునికి అర్క అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడాకు అంటే ఎంతో ఇష్టం. స్నానం చేసేటప్పుడు జిల్లేడాకులు, రేగిపండ్లు తలపై పెట్టుకొని పఠించవలసిన మంత్ర శ్లోకం యదా జన్మకృతం పాపం మయా జన్మసు తన్మీ రోగంచ శోకంచ మాకరి అంతు సప్తమి ఏతజ్జన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జన్మతేజి పునః సప్తవిధం పాపం స్నానమే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. జన్మాంతరాలలో మనోవాక్కాయలతో తెలిసి తెలియక చేసిన సప్తవిధ పాపాల వల్ల ఏర్పడిన రోగము, శోకము మున్నగవన్నీ ఒక లక్ష్మీకరమైన మకర రాశిలోని సప్తమి ఈ స్నానంతో నశించుగాక అని దీని అర్థము. అరసవిల్లి సూర్యనారాయణమూర్తి దేవాలయంలో సంవత్సరానికి 2 పర్యాయం సూర్యకిరణాలు ఉదయ సంధ్యలో గర్భగుడిలో మూల విరాట్ పాదాలకు సోకేలా నిర్మించడం ఒక ప్రత్యేకత. ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మూల విరాట్ ఆదిత్యుని శిరస్సును స్పృశిస్తాయి. రథసప్తమి రోజు సూర్యనారాయణమూర్తి అనుగ్రహంచే ఆయురారోగ్యాదులు సకల సంపదలు కరుయనని పురాణ ప్రబోధములు. రథసప్తమి రోజు ఇటువంటి సాంప్రదాయం నిలిచి ఉండుట భారతీయతకు చిహ్నము. 7కి చాలా విశిష్టత. ఆకాశములో ఇంద్రధనుసులు 7, సూర్యభగవానుడి రథానికి అశ్వాలు 7, సంగీతాలు స్వరాలు 7, మనకి సప్తవారాలు 7, సప్త ద్వీపాలు, సప్త ఋషులు, సప్తగిరులు సంగతి తెలిసినదే. సప్త సముద్రాలు, సప్త లోకాలు, అలాగే సూర్యభగవానుడి కిరణాల్లో మొదటి 7 ముఖ్యమైనవని చెప్తారు. ఇదండి సూర్యనారాయణమూర్తి గురించి, రథసప్తమి గురించి నాకు తెలిసిన మాటలలో మీ ముందు ఉంచుతున్నాను. నేను కూడా శ్రీనివాసంలో రేపు రాబోయే 16వ తారీఖు రథసప్తమి రోజు ఇలాగే దాలి పెట్టి ఆవు పాలతో పాయసం చేసి బెల్లం వేసి సూర్యనారాయణమూర్తికి నైవేద్యం చేసుకుంటాను. చేయటం వలన సకల రోగాలు నశిస్తాయి. గింజ కట్టిన మంచి చిక్కుడుకాయల్ని వాడి రథం కింద తయారు చేసి సూర్యనారాయణమూర్తి రథంగా భావించి చిక్కుడాకుల్లో ప్రసాదం పెట్టి నివేదన చేస్తారు. భగవానుని అనుగ్రహించే ఆయురారోగ్యాలు సకల సంపదలు కురుస్తాయని చెప్తారు. ఆవు పిడకల మీద ఆవు పాలతో బెల్లంతో చిక్కుడాకులో నైవేద్యం పెడితే ఇంటి వృద్ధికి సంకేతం. అది రాబోయే 16వ తారీఖు రథసప్తమి రోజు నేనైతే ఈ విధంగా తయారు చేసుకుంటా. నాకు తెలిసిన విషయాన్ని మీ ముందు ఉంచాను. ఇది కానీ నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలా చేసుకొని
ఆ సూర్యభగవానుని ఆశీస్సులు అనుగ్రహము మీకు కూడా కలగాలని కోరుకుంటున్నాను. ఈ రథసప్తమి వ్రతము మన సాంప్రదాయమున నిలిచి ఉండుట భారతీయతకు చిహ్నము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సర్వమంగళాని భవంతు. మీ పార్థ.